నెల్లూరు జిల్లా నుతక్కివారి కండ్రిగలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళం వేసిన ఇల్లు షాప్లే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. శ్రీ సాయి ట్రేడర్స్ షాప్ పై కప్పు, కిటికీ అద్దాలు పగలగొట్టి షాప్లోని 20,000 నగదు చోరీ చేశారు. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ కూల్ డ్రింక్ షాప్లో 5,000 రూపాయలు దొంగతనం చేశారు. 2 షాపుల్లో జరిగిన చోరీ ఘటనపై యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేజర్ల మండలం ఎన్వి కండ్రి గ్రామం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అండి. మీ పేరు? మా పేరు వచ్చి కొద్దిగా శ్రీనివాసరెడ్డి. మేము రాత్రి 11 దాకా ఇక్కడే ఉండి షాప్ మూసుకొని వెళ్ళాము. అప్పటికి బాగానే ఉన్నది. ఉదయం వచ్చి పాల ప్యాకెట్ కోసం షాప్ తెరిచి చూసేళ్ళకి ఇక్కడ రేపు పక్కన కొట్టేసి 5,000 రూపాయల డబ్బులు, థమ్సప్లు, కొన్ని సిగరెట్లు అవి తీసుకెళ్ళారు. పోలీసులు సమాచారం అందించున్నాం. తొందరగా దొంగల్ని కొంచెం తొందరగా పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరు రవీంద్రారెడ్డి, మాది ఎన్వి కండ్రిక చేజర్ల మండలం. ఇట్లా నాకు వచ్చేసి శ్రీ సాయి ట్రేడర్స్ అనేసి ఫర్టిలైజర్ షాప్ ఉంది. అయితే నిన్న సాయంకాలం 8 గంటలకు క్లోజ్ చేసి నార్మల్గానే మేము ఇంటికి వెళ్ళాము. మేము పొద్దున 7 గంటలకు వచ్చి చూసేసరికి లోపలంతా పేపర్లు, మొత్తం ర్యాక్లన్నీ ఎట్లంటే అట్లా పడిపోయి ఉన్నాయి. అవి చూసాము. కౌంటర్లో వచ్చి ఒక 20,000 రూపాయల అమౌంట్ ఉంది. ఇప్పుడైతే అది కనిపించట్లేదు. వాళ్ళు ఎలా వచ్చారా అని చూస్తే వాళ్ళు లోపలికి రాలేకపోయారు. బయట పోయి చూస్తే కిటికీలన్నీ పగలగొట్టేసి దానికి ట్రై చేశారు. అది పగిలినట్లేదు. అందుకనేసి రాడ్లు పెట్టి అమౌంట్ ఏమో తీసుకొని వెళ్ళిపోయినట్లుగా నాకు డౌట్గా ఉంది. మా దానిలోనే కాదండి, మా షాప్ పక్కనే ఫ్రైడ్ రైస్ అంగడి ఒకటి ఉంటే అది పైన షీట్లు వేస్తున్నారు. ఆ షీట్లో ఎత్తేసి మరీ లోపలికి పోయి వాళ్ళ